ఎన్జీ మ్యాథ్స్ ఛానల్కు స్వాగతము. ఈరోజు మనము వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు అనే అధ్యాయం నుండి ఒక ఇంపార్టెంట్ ప్రశ్నను సాధించబోతున్నాము. మరి ఆ ప్రశ్న ఏమిటో ఒకసారి చూద్దాము. ప్రక్కపటం త్రిభుజం ఏబిసిలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తము అంతర్లిఖించబడింది. స్పర్శ బిందువు డి బీసీ భుజాన్ని 2 రేఖాఖండాలుగా బీడీ 9 సెంటీమీటర్లు డిసి 5 సెంటీమీటర్లుగా విభజించింది. అయినా బీసీ మరియు ఏసీ భుజాల పొడవులను కనుగొనండి. ఇది 4 మార్కులకు చాలా ముఖ్యమైన ప్రశ్న. దీన్ని మనము 2 రకాలుగా సాధించవచ్చు. నెంబర్ 1, బాహ్య బిందువు నుండి వృత్తానికి గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానము మరియు పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి. నెంబర్ 2, త్రిభుజ వైశాల్యము 2 రకాలుగా. నెంబర్ 1, అర్ధము ఇంటూ భూమి ఇంటూ ఎత్తు మరియు హెరాన్ సూత్రం ఉంది. సో 2 త్రిభుజ వైశాల్యాల సూత్రాలను ఉపయోగించి ఒక రకంగా సాధించవచ్చు. ఇంకొకటి, బాహ్య బిందువు నుండి వృత్తానికి గీయబడిన స్పర్శరేఖల పొడవులు మరియు పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి కనుక్కోవచ్చు. నేను మొదటగా పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి ఎలా సాధిస్తానో ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. ఒకసారి పటం చూడండి. త్రిభుజం ఏబిసిలో ఒక వృత్తం అంతర్లిఖించబడింది. దాని వ్యాసార్థం 3 సెంటీమీటర్లు. ఇక్కడ ఓ వృత్త కేంద్రము, ఓఈ ఓడి వృత్త వ్యాసార్థాలు 3 సెంటీమీటర్లు. తర్వాత ఈ వృత్తము త్రిభుజం ఏబిసి యొక్క భుజాలను డిఈఎఫ్ల వద్ద తాకుచున్నది. అనగా డిఈఎఫ్లు స్పర్శ బిందువులు. మరియు బీసీ భుజాన్ని డి అనే స్పర్శ బిందువు 9 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్ల రేఖాఖండాలుగా విభజించుచున్నది. ఇది మనకి ఇచ్చిన దత్తాంశం. మరి దీని నుంచి మనము ఈ కోరిన ఏబి బార్ మరియు ఏసీ బార్ భుజాల పొడవులు ఎలా కనుగొనాలో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు దత్తాంశం రాద్దాం. త్రిభుజం ఏబిసిలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తము అంతర్లిఖించబడింది. ఓకే, వృత్త వ్యాసార్థం వ్యాసార్థము పటం నుండి చూడండి. నేను ఓఈ ఓడి ఓఎఫ్ 3 సెంటీమీటర్లు. మరియు మనకు ఇంకేం కొలతలు ఇవ్వడం జరిగింది. బీడీ 9 సెంటీమీటర్లు, డిసి 3 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక వృత్తానికి బాహ్య బిందువు నుంచి గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానము అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తే మనకు బీడీ 9 అయితే బిఎఫ్ కూడా 9 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే సి నుంచి 2 స్పర్శరేఖలు, సిడి 3 సెంటీమీటర్లు అయితే సిఈ కూడా 3 సెంటీమీటర్లు అవుతుంది. ఏ నుండి గీయబడిన స్పర్శరేఖల పొడవులు తెలియదు కాబట్టి మనము ఎక్స్ అనుకోవడం జరుగుతుంది. సో ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానము. therefore చూడండి, BD BF. సో వాటి కొలత ఏమవుతుంది? 9 సెంటీమీటర్లు. అనగా ఈ 2 స్పర్శరేఖల పొడవులు 9 సెంటీమీటర్లు. అలాగే CD CE CD 3 సెంటీమీటర్ల కావున సిఈ కూడా 3 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే ఏఈ ఏఎఫ్ తెలియదు కాబట్టి మనము ఈ స్పర్శరేఖల పొడవులను
x సెంటీమీటర్లు అనుకుందాం. అప్పుడు భుజాల పొడవులు ఏమైతాయి చూడండి. AB ఈజ్ ఈక్వల్ టు, నేను ఈ స్పర్శరేఖల పొడవులను x అనుకోవడం జరిగింది, x సెంటీమీటర్లు. సో AB పొడవు ఏమైతుంది మనకు x ప్లస్ 9. తర్వాత AC చూడండి, C నుంచి గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానం కాబట్టి మనకు CE కూడా 3 సెంటీమీటర్లు అవడం జరిగింది. సో AC ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3. మరి లెక్కలో BC ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 3 ఎంత అవుతుంది? 12 సెంటీమీటర్లు. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ చూడండి. ఇక్కడ మీరు OE OD వ్యాసార్థాలు మరియు ఈ స్పర్శరేఖలతో మనకు ఒక చతుర్భుజం ఏర్పడింది. ఈ చతుర్భుజం యొక్క 4 భుజాలు గమనించండి. 2 వ్యాసార్థాలు 3 సెంటీమీటర్లు. తర్వాత ఈ స్పర్శరేఖల పొడవులు కూడా మనకు 3 అంటే ఇది ఒక రాంబస్. 4 భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని మనం రాంబస్ అంటాం. తర్వాత వృత్త కేంద్రము నుంచి స్పర్శ బిందువును కలుపుతూ గీచిన వ్యాసార్థానికి స్పర్శరేఖకు మధ్య గల కోణం ఎంత మనకు తెలుసు? 90 డిగ్రీలు. అలాగే ఇక్కడ కూడా 90 డిగ్రీలు. మరి రాంబస్ లో ఒక కోణం 90 డిగ్రీలు అయితే అది చతురస్రం అవుతుంది. సో ఈ విధంగా మనకు OECD ఒక చతురస్రము అని తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. అక్కడ OE ఈజ్ ఈక్వల్ టు OD, వ్యాసార్థాలు. అలాగే CE ఈజ్ ఈక్వల్ టు CD, అవి కూడా 3 సెంటీమీటర్లు. మనకు ఆల్రెడీ C నుంచి గీయబడిన స్పర్శరేఖలు. తర్వాత యాంగిల్ OEC ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అది వ్యాసార్థానికి స్పర్శరేఖకు మధ్య గల కోణం. సో మనకి ఏం తెలుస్తుంది? 4 భుజాలు సమానం. OE ఈజ్ ఈక్వల్ టు EC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DO మరియు యాంగిల్ OEC 90 డిగ్రీలు. 4 భుజాలు సమానం అవుతూ ఒక కోణం 90 డిగ్రీలు అయితే మనకు ఆ చతుర్భుజం ఏమని తెలుస్తుంది? OECD ఒక చతురస్రము. ఒక చతురస్రము. మరి చతురస్రంలో అన్ని కోణాలు 90 డిగ్రీలు అవుతాయి. దేర్ఫోర్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. చతురస్రంలోని కోణము OECD చతురస్రం కాబట్టి యాంగిల్ C కూడా 90 డిగ్రీలు అవుతుంది. మరి దాని నుంచి త్రిభుజము ACBలో C 90 డిగ్రీలు కావున ఇది ఒక లంబకోణ త్రిభుజము. దేర్ఫోర్ త్రిభుజం ABC ఒక లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. విచ్ ఇంప్లాయిస్ కర్ణం మీది వర్గము AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. పైథాగరస్ సిద్ధాంతం. మరి AB అనగా ఎంత? దాని పొడవు ఎంత? AB x ప్లస్ 9. x ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC 9 ప్లస్ 3 12 స్క్వేర్ ప్లస్ AC x ప్లస్ 3.
మనము a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం అప్లై చేస్తే a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ 81 ప్లస్ 2ab 2 ఇంటూ 9 ఇంటూ ఎక్స్ 2 9 18 ఎక్స్ 12 స్క్వేర్ 144. అగైన్ ఇక్కడ కూడా a ప్లస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ 3 స్క్వేర్ మీన్స్ 9 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ 6x అవుతుంది. 2 మూల 6 6 ఇంటూ ఎక్స్ 6x. ఇరువైపులా ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. నేను 6x ఎడమ వైపు 81 కుడి వైపు తీసుకుపోతున్నాను. 18x minus 6x is equal to 144 plus 9 minus 81. That is 12x is equal to 153 minus 81 72 అవుతుంది. 12 1s 12 6 మనకు x is equal to 6 అవుతుంది. x is equal to 6. మరి x is equal to 6 అవుతే AB 9 plus 6 15, AC 3 plus 6 9 సెంటీమీటర్స్ కావడం జరుగుతుంది. మరి therefore AB is equal to x plus 9, that is equal to 6 plus 9 15 సెంటీమీటర్స్. అలాగే AC is equal to x plus 3, that is equal to 6 plus 3 9 సెంటీమీటర్స్. ఈ విధంగా మిగిలిన రెండు భుజాల పొడవులను మనం కనుగొనడం జరిగింది. బాగా గమనించండి, పటమే మనకు దాదాపు సగం సమస్యను సాధిస్తుంది. మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? ఒక త్రిభుజంలో ఒక వృత్తం అంతర్లిఖించబడింది. ఆ వృత్తం యొక్క వ్యాసార్థము 3 సెంటీమీటర్లు మరియు డిఈఎఫ్లు స్పర్శ బిందువులు. ఇక్కడ మనము ఈ వ్యాసార్థం 3 సెంటీమీటర్లు, ఈ డిసి 3 సెంటీమీటర్లు కావడం వల్ల ఇక్కడ చతురస్రం అయింది. మరి చతురస్రం కావడం వల్ల ఇక్కడ యాంగిల్ సి కూడా 90 డిగ్రీలు కావడం జరిగింది. యాంగిల్ సి 90 డిగ్రీలు కావడం వల్ల త్రిభుజం ఏబిసి లంబకోణ త్రిభుజం కావడం జరిగింది. పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేయడం వల్ల మనకు ఎక్స్ విలువ సులభంగా కనుగొనడం జరిగింది. సో ఈ విధంగా మనము పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి మిగిలిన రెండు భుజాల పొడవులను కనుగొనవచ్చు. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్.